నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రక్షాబంధన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి రాఖీ కట్టిన వైసీపీ మహిళా నేతలు. అధికారులు బాధితుల సమస్యలపై నిర్లక్ష్యం చూపరాదని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించి అన్ని మౌలిక వస్తువులు కల్పించి హౌసింగ్ లోన్స్ మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కు వినతి అందజేసిన వైసీపీ నేతలు. మట్టిమిద్ద కూలి చనిపోయిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం. కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థిని ప్రసన్నకు 4.50 లక్షల మెగా చెక్ అందజేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు నేతలు. ఆటో కార్మికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు. అన్నా చెల్లెలు అక్క తమ్ముడు మధ్య ఉన్న అపూర్వ అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగ నిలిచింది. దేశవ్యాప్తంగా అక్క చెల్లి వారి సోదరులకు రక్షాబంధన్ కట్టి ఆత్మీయ బంధాన్ని అనురాగాలను పంచుకుంటారు. రక్షాబంధన్ సందర్భంగా నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్ పున్నా రాజేశ్వరి, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి రాఖీ కట్టి తమ సోదర సమానులైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నుండి ఆశీర్వాదాలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పీజీఆర్ఎస్ సమస్యలపై నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత గడువు లోపల పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అందిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చూపకుండా వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన ప్రతి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ పంపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందిన ఫిర్యాదులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఫిర్యాదుల పరిష్కారంపై సీఎంఓ కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇప్పటికే బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వస్తుంటారని, అధికారులు వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని సావధానంగా సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన షేక్ కాజాబీ తన కుటుంబానికి చెందిన హౌసింగ్ మ్యాప్లో గుర్తు తెలియని వ్యక్తిని చేర్చడంతో తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని, వెంటనే ఇతనిని మా హౌసింగ్ మ్యాప్ నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్కు అర్జీ సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దాన్ని శ్రీమతం అంటాం, శ్రీమద్ భగవద్గీత. దానికి మనం ఏ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలో మనం తెలుసుకొని పాటిస్తే ఆయన యొక్క రక్షణ ఉంటుంది. ఇదే రక్షాబంధనం యొక్క శుభ సందేశం. గత ప్రభుత్వంలో మంజూరైన 3600 ఇళ్ల స్థలాలకు గాను అర్హులైన లబ్ధిదారులకు పొజిషన్ ఏర్పాటు చేసి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, అలాగే వారికి గృహ నిర్మాణానికి హౌసింగ్ లోన్స్ మంజూరు చేయాలని సోమవారం పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాను, వైఎస్ఆర్సీపీ నేతలు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాకు వివరాలను వెల్లడించారు. జగనన్న కాలనీ లేఅవుట్ వేశారు. అప్పుడున్న కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ ఇచ్చారు. 42 వార్డులలో నుంచి దాదాపు 3600 మందికి మనము పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వాటిలో ఉన్న పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చారు కానీ సరైనటువంటి వసతులు కానీ వాళ్ళకి చూపించడం కానీ ఇప్పుడు అందరూ కౌన్సిలర్స్ దగ్గరికి రావడము, మీరు పట్టాలు ఇచ్చారు కదా వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, హౌసింగ్ లోన్ ఏదైనా పెట్టుకోవాలన్నా సైట్ చూపించట్లేదు అని మీకు సైట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి సోమవారం స్పందన జరుగుతుంది. దాంట్లో గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఈరోజు రావడం జరిగింది.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు కావాలని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు ఎమ్మెల్యే గారు, అప్పుడున్న కలెక్టర్ గారు, అప్పుడున్న ప్రభుత్వం 3600 పైనే లబ్ధిదారులకు ప్రతి వార్డ్ నుంచి డిప్ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ మనందరికీ తెలుసు, అప్పుడు కోర్టులో కొన్ని కేసులు వేయడం ద్వారా జగనన్న కాలనీస్, జగనన్న లేఅవుట్స్ లేట్ అవ్వడం జరిగింది. ఇంతలోనే ఎలక్షన్స్ రావడము, గవర్నమెంట్ మారడం జరిగింది. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిని కౌన్సిల్ సభ్యులందరం కలిసి అడగడం జరిగింది. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు అక్కడ ఉన్న అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు పొజిషన్ చూపించడాల్సిందిగా కోరుకోవడం జరిగింది. వీలైనంత త్వరలోనే కలెక్టర్ గారు స్పందించి వీలైనంత త్వరలోనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ తమ పొజిషన్స్ చూపించి హౌసింగ్ లోన్స్ కానీ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కానీ త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు స్పందనలో భాగంగా నంద్యాల మా సోదర కౌన్సిలర్స్, మా చైర్పర్సన్ గారితో కలిసి ఈనాడు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే నంద్యాలలో గత ప్రభుత్వం 3000 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసినదే. నంద్యాల పట్టణ ప్రజలకు ఆ పట్టాలు ఇచ్చారు, కానీ వాళ్ళకి ఇంకా స్థలాలు ఎక్కడా అనేది వాళ్ళకి ఇంకా చూపించలేదు. ఆ విషయమై కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు. ఈ విషయంలో రెవెన్యూ వాళ్ళను, మున్సిపల్ శాఖ వాళ్ళను ఇద్దరిని సమన్వయపరిచి త్వరగా సమస్య పరిష్కరిస్తారని తెలిపారు. ఈరోజు కలెక్టర్ గారిని మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ అందరూ కలవడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3000 మందికి ఏదైతే పట్టాలు ఇచ్చినారో ఆ పట్టాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కోర్ ఫార్మేషన్ చేసి పట్టాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి అడిగినాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తుంది కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రిటర్న్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందన్న భయంతో చాలా మంది లబ్ధిదారులు మమ్మల్ని కలవడం జరుగుతుంది. దాని ఉద్దేశంతో అది కూడా మేడంతో క్లారిటీ తీసుకున్నాము. మేడం గారు క్లియర్ గా అటువంటిది ఏమి ఉండదు, రిటర్న్ చేసుకోవడం కానీ వాళ్ళ కానీ స్వాధీనపరచుకోవడం ఏమి ఉండదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సెంటు, లేకుంటే మళ్ళీ 2 సెంట్ల కింద వాళ్ళని ఎలిజిబుల్ చేస్తామని చెప్పి, అదేవిధంగా అది త్వరలోనే ఆ స్థలాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా ఫ్లాట్లు అందజేయాల పేద ప్రజలకని ప్రతి లబ్ధిదారుని కూడా పేదవాళ్ళకు అందజేయడం జరిగింది. అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రోడ్లు, లైట్లు, స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఆ ఫ్లాట్లు అందజేస్తే వెంటనే పేద లబ్ధిదారులందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే సమస్యను పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది. చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి మట్టి మిద్దె కూలి అక్కడికక్కడే 4 కుటుంబ సభ్యులు మృతి చెందడం జరిగింది. తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి రెండవ కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులోని ప్రభుత్వ హాస్టల్లో చదువుతూ ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడిందన్నారు. కుటుంబ సభ్యులందరూ మృతి చెందడంతో ఆమె దిక్కులేని విద్యార్థినిగా మిగిలిపోయింది. దీంతో కడప జిల్లా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కానగూడూరు బ్రాంచ్ వారు PMSBY నుంచి 2 లక్షలు మరియు PMJJY నుంచి 2 లక్షలు, క్రాప్ లోన్ యాక్సిడెంట్ బీమాకు సంబంధించి 50,000 మొత్తం 4.50 లక్షల మెగా చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థిని ప్రసన్న మరియు ఆమె అవ్వ ఆవుల రామసుబ్బమ్మకు సోమవారం PGRS లో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనే చేతుల మీదుగా మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మాట్లాడుతూ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో 2024వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన భారీ వర్షాల వల్ల మట్టి మిద్దె కూలి తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి కుటుంబ యజమాని భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి 4 అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు. కాగా ప్రసన్న చిన్న వయసులోనే కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరి విద్యార్థినిగా ఉండడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రసన్న కడపలోని నారాయణ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ MPC చదువుతోందని, ఆమె చదువుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రసన్న బాగా చదివి భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రసన్నకు ఆర్థిక సహాయం అందజేయడంలో కృషి చేసిన ఆళ్లగడ్డ ఆంధ్ర అక్షరాస్యత కేంద్రం వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఆర్థిక సహాయం అందజేసినందుకు జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రసన్న, ఆమె అవ్వ కృతజ్ఞతలు తెలిపారు. జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30th వరకు మన దగ్గర బ్యాంక్స్ నుంచి జన్ సురక్ష ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం సార్.
మెయిన్ ఉద్దేశం వచ్చేసి పిఎంఎస్బీవై, జేబీవై, ఏబీవై ఇవి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. ఇది కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి రీకేవైసీ అకౌంట్స్ అవి ఓపెన్ చేయడానికి. ప్రస్తుతం ఏంటంటే గత సంవత్సరము ఒక మట్టి మీద కూలిపోయి మేడం ఆలగడ్డ మండలంలో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా యాక్సిడెంట్ దుర్ఘటనలో చనిపోయినటువంటి సంఘటన మన పేపర్లో కూడా వచ్చింది, మనం కూడా చూసాం మేడం. దీంట్లో ఏమైందంటే వాళ్ళ తండ్రి గారు బ్యాంకులో, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పిఎంఎస్బీవై అంటే సంవత్సరానికి 20 రూపాయలు కట్టి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలు అదొకటి అయింది మేడం. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద అదొక ఇన్సూరెన్స్ చేస్తున్నాను మేడం. దాంట్లో ఏంటంటే 436 రూపాయలు కడితే ఒక సంవత్సరం వరకు ఇన్సూరెన్స్ ఉంది కవర్డ్ ఫర్ న్యాచురల్ డెత్ ఆల్సో. ఇది కాకుండా వాళ్ళకు క్రాప్ లోన్ కూడా ఉంది మేడం. క్రాప్ లోన్ రెగ్యులర్గా ఉంటే కూడా ఎవ్రీ ఇయర్ కన్నా రెన్యువల్ చేసుకుంటే అదొక 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది మేడం. కుటుంబము ఇద్దరు తల్లిదండ్రి 3 ఆడబిడ్డలు అయితే తల్లిదండ్రులు చనిపోయారు మేడం. అదేవిధంగా ఆడబిడ్డలు 2 చనిపోయారు, ఒక పాప మాత్రం మిగిలిన ఉన్నారు. అది మొన్న ఇన్సూరెన్స్ ఏబీజీబీ తరఫు నుంచి ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ వచ్చింది మేడం. అది మీ ద్వారా లబ్ధిదారికి అందజేయాలనేది మా యొక్క రిక్వెస్ట్. నేను పర్సనల్గా విజిట్ చేయడం, మా పాపను కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాపకు ఆ రోజు 10 లక్షలు కూడా మనం ఇవ్వడం జరిగింది. చిన్న కుటుంబ కలగం వల్ల ఆ రోజు తల్లి తండ్రి 2 పిల్లలు వచ్చి పాత మిద్దె ఇంట్లో పడుకున్నారు. మిద్దె అమాంతంగా పడిపోయింది. తల్లి తండ్రి 2 పిల్లలు చనిపోయారు. కుటుంబం అంతా చనిపోయారు అనుకున్నాక ఇంకొక పాప కూడా ఉంది. పాప ప్రొద్దుటూరులో కదా, ప్రొద్దుటూరులో చదువుతుంది అన్న విషయం మనకు తెలిసింది. ఆ పాపని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ముందుకు వచ్చింది. పాప చదువుతున్న స్కూల్కి కూడా మనం ఇన్ఫార్మ్ చేశాము. ఫీ ఎటువంటిది తీసుకోకూడదు, చదివించాలని. స్టిల్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే ఆ ఫీ కట్టే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పారు. సో ఈరోజు నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ప్రతిసారి కూడా మీకు ఇన్సూరెన్స్ గురించి లాస్ట్ టైం కూడా ఒక బ్యాంకర్స్ మీటింగ్లో చెప్పాను. మన టీమ్స్ మీ దగ్గరికి వస్తాయి, అవేర్నెస్ కల్పించండి. తర్వాత మన బ్యాంకర్స్ మీటింగ్ మండల్ లెవెల్, డివిజనల్ లెవెల్ ఎక్కడ జరిగినా కూడా ఏమేమి ఇన్సూరెన్స్ స్కీమ్స్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో ప్రజలకు దాన్ని తెలియజేస్తే అనుకోని సంఘటనలు ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి తగు సహాయం అందిస్తుంది, బాధ్యత తీసుకుంటారు. కాబట్టి ఈ మెసేజ్ ప్రాపర్గా అందరికీ వెళ్ళేటట్టు చూడండి. ఆ పాపకి భగవంతుడు మంచి కెరీర్లో ఆ పాప స్థిరపడాలి, ఆర్థికంగా బాగా నిలబెట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా నేను కోరుకుంటూ బ్యాంకర్స్ టీమ్ అందరికీ కూడా ఆ కుటుంబానికి సహాయం ఇస్తున్నందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కలెక్టర్ అమ్మ మాకు బాగా చదివిస్తుంది. నన్ను నా 10th క్లాస్లో మమ్మీ, డాడీ, సిస్టర్, 2 సిస్టర్స్ చనిపోయారు. మా అక్క, మా చెల్లెలు, నేను 2వ కూతుర్ని. మా డాడీ కష్టపడి నన్ను చదివిస్తున్నారు. ఇప్పుడు మా కలెక్టర్ అమ్మ నాకు చదివిస్తుంది. నన్ను బాగా చదువుకోమని చెప్తున్నారు అందరికీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నారాయణ కాలేజీలో కడప, ఎంపీసీ. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నేపథ్యంలో ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గణేయకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటియు లక్ష్మణ్తో పాటు ఆటో యూనియన్ నాయకులు నాగరాజు, ఎల్లా సుబ్బడు, నాగేంద్ర, సురేష్, గంగయ్య, బాలు, ఓబులేసు, స్వామన్నలతో పాటు 100 మంది డ్రైవర్లు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకున్న యువత, ఉద్యోగాలు లేని నిరుద్యోగులు అనేక మంది వ్యవసాయం లాభసాటి లేక ప్రైవేట్ ఫైనాన్సర్స్ వద్ద అప్పులు, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ జిల్లాలో సుమారుగా
ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 కుటుంబాలు స్వయం ఉపాధి పొందుతుందన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు బాడుగలు తగ్గుతాయని, కాబట్టి ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతింటుందన్నారు. ఆటో కార్మికులు మహిళల ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకం కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలలో భాగంగా మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సును అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్లపై విధించేటువంటి జరిమానాలు, చలానాల వలన కుటుంబాలు చాలా ఘోరంగా చిన్నాభిన్నమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆటో డ్రైవర్ల కోసము ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. జరిమానాలు, చలానాలు విధించకుండా ప్రభుత్వము పోలీసు అధికారుల ద్వారా, ఆర్టీఓ అధికారుల ద్వారా చాలా పెద్ద ఎత్తున దాడులు చేపిస్తుంది. వీటన్నిటిని ఆపాలని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రవాణా రంగాన్ని బలోపేతం చేయడం కోసము కృషి చేయాలి. రవాణా రంగము రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది. అటువంటి రవాణా రంగాన్ని ఈ రోజు చిన్నాభిన్నం చేసేటువంటి జీవో నెంబరు 21ని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందడం లేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత తన కుటుంబం కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించకుండా ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు దాదాపుగా 12 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల మంది జీవితాలను చిన్నాభిన్నం చేసేటువంటి చర్య ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు, సంతోషం. కానీ ఫ్రీ బస్సు పేరు మీద ఒక 12 లక్షల మంది కుటుంబాలను రోడ్డున పాడేసేటువంటి చర్య సరైనటువంటిది కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆటో యూనియన్లతో ఫస్ట్ చర్చించాలి. ఆటో యూనియన్లకు ప్రత్యామ్నాయంగా ఏమి మీరు చేస్తారు, వాళ్ళ కుటుంబాలను ఎట్లా పోషిస్తారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మొదటగా చర్చించి ఆ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము సిఐటిగా ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, అసంఘటిత రంగం అనేటువంటి ఒక పెద్ద రంగం. లారీ కానీ, ఆటో కానీ, ఏ రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ దాదాపుగా 50 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ రోజు భారతదేశంలో ఉన్నారు. అంటే ఈ 50 కోట్ల మంది 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేయడానికి పనికొస్తారు తప్ప వాళ్ళ సంక్షేమం మాత్రం ఏ ప్రభుత్వం ఈరోజు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆటో కార్మికులకు మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఏ ప్రభుత్వం మారినా ఆటో కార్మికులను ఇబ్బంది పాలు చేయడం తప్ప వాళ్ళ సంక్షేమాన్ని గురించి ఏ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పనే ఉన్నారు, కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప సంక్షేమ బోర్డు అయితే వచ్చింది లేదు. ఈ రోజు ఆటో కార్మికులకు చలానాలు, స్పేర్ పార్ట్స్ పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, ఆటో రేటు పెరుగుతుంది, ఫైనాన్స్ కంపెనీ బతుకుతున్నారు తప్ప ఆటో కార్మికులకు సంక్షేమం ఏముంది? ఈ రోజు ఆటో కార్మికులకు సంక్షేమానికి ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటలేదు. దానికి చాలైనట్టు ఈ రోజు జీవో నంబర్ 21 తీసుకొచ్చి యాక్సిడెంట్ అయితే ఆటో కార్మికులే బాధ్యులు. అంటే ఎవరైనా ఆటో కార్మికులు చంపాలని ఫీల్డ్కి వస్తారా? చంపాలని ఎవరు రాడు. వాడు కూడా తన భార్య పిల్లలను పోషించుకోవాలా, సుఖంగా ఆటోతో ఇంటికి పోవాలా, నా భార్య పిల్లలను పోషించుకోవాలా, నా పిల్లలు చదివించుకోవాలని ఉంటుంది. కానీ యాక్సిడెంట్ అయితే మీరే బాధ్యులు అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. ఈ రోజు రోడ్లు ఎప్పుడు వేసినటువంటి ఒక 30 సంవత్సరాల కింద వేసిన రోడ్లు అవి వెడల్పు లేవు. కానీ రోడ్లు వెడల్పు చేయకుండా ఈరోజు లక్షల వాహనాలు రోడ్ల మీద తీసుకొస్తున్నావు. మళ్ళీ లక్షల వాహనాలు ఇచ్చేటువంటి నీవు రోడ్డు వెడల్పు చేయాలనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన నీకు ఎందుకు లేదు? ఆ విధంగా అన్ని సౌకర్యాలతో నువ్వు చేసి యాక్సిడెంట్ జరిగితే బాధ్యులు చేయి. ఈ రోజు యాక్సిడెంట్ చేసే 10 సంవత్సరాలు జైలు శిక్ష. 10 సంవత్సరాలు కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించిన దిక్కెవరు? కాబట్టి ప్రభుత్వమైనటువంటి చర్య అనాలోచితమైనది. ఆగస్టు 15 నుంచి బస్సులు ఫ్రీ అంటున్నారు. మాకు ఇప్పుడు ఆగస్టు 15 నుంచి బస్సులు ఫ్రీ అయితే కనుక ఓన్లీ లేడీస్కి మాత్రమే ఇచ్చినారు. మేము ఆటో పైనే మేము ఆధారపడి ఉన్నాము. 18 సంవత్సరాల నుంచి మేము ఆటో పైన ఆధారపడి మేము జీవనోపాధి దాని మీద గడుపుకుంటున్నాము.
ఇంతకు ముందు అయితే కనుక మాకు ఈ ఫ్రీ లేకుండా ఏం లేకుండా జగనన్న ప్రభుత్వం అయితే మాకు ఇట్లా ఆటోకు సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు. ఇప్పుడు ఆర్థిక సాయం ఏమి మాకు చెప్తున్నారు కానీ మాకైతే ఎటువంటి చెప్పలేదు, సాయం అయితే చేయలేదు. దాంట్లో ఇప్పుడు మేము ఒక కంతు కట్టుకోవాలా, నెలకు ఆటో రోజు నెలకు 8,600 కంతు కట్టుకోవాలా. ఆటో పైనే పిల్లల స్కూల్ ఫీజులు చూసుకోవాలా, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలా, సంసారం ఎట్లా ఏంది అనేది వారం కంతులు కట్టుకోవాలా. ఇప్పుడు అకస్మాత్తుగా ఇట్లా ఈ విధంగా అయితే కనుక మాకు రోడ్డున పడే అవకాశం ఉంది. మేము ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు రోడ్ల మీద పడే ప్రసక్తి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు 200 నుంచి 300 సంపాదించుకుంటే కార్మికుడు బతకనీకే కష్టం అయింది. కానీ ఈ పోలీసుల ఫైన్ల వలన, ఆర్టీఓ వారి దాడుల వలన కార్మికుడు బ్రతికే ప్రసక్తి లేదు. మళ్ళీ పైగా ఉచిత బస్సు పెడితే ఆటోలు ఎక్కే కూడా ప్రసక్తి లేదు. ఇది కష్టపడితే కానీ జీవనం కొనసాగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఈ ఉచిత బస్సు పెట్టడం వలన మేము రోడ్ల మీద పడతాము. మా పరిస్థితి దీనమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఉంటుంది. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆటో కార్మికులకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలపై, సైబర్ క్రైమ్ తదితర విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. పోలీస్ ఏఎస్ఐ మాట్లాడుతున్నా. ప్రస్తుత చట్టాల గురించి మీకు చెప్పాలని చూస్తున్నా. మీరందరూ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలా. ప్రతి పరిస్థితుల్లో ఇప్పుడున్న చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దాదాపు 5,000 దాకా ఫైన్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలా. మీరు ఉండడం కాదు, మీరు ఎవరికన్నా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి కూడా మీరు వెహికల్ ఇచ్చినారంటే అతనితో పాటు మీకు కూడా ఫైన్ ఉంటుంది, శిక్ష కూడా ఉంటుంది బండి ఓనర్ కి. అర్థమైందా? ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తర్వాత పొల్యూషన్ అన్ని నీట్ గా పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టరు, మీరు హ్యాపీగా ఉంటారు. అర్థమైనా? అట్లే కూడా సైబర్ క్రైమ్ మెయిన్ గా మీరు ఏమంటే కొంతమంది అట్రాక్ట్ అవుతారు సైబర్ క్రైమ్ గురించి. మీకు పలానా యాప్ వేస్తే మీకు తొందరగా లోన్ వస్తుంది, అది వస్తుంది అని చెప్పి మీకు కాల్స్ ఇచ్చి మాకు ఇంత ఒక 5,000 అయింది, మీకు 50,000 పంపిస్తాం. ఇట్లాంటి ప్రకటనలను మీరు మోసపోవద్దు. అర్థమైందా? ఎప్పుడైనా ఈ సైబర్ క్రైమ్ వెంటనే మీరు ఏం చేయాలా, 1930 కానీ లేకపోతే 100 కాల్ కానీ సైబర్ క్రైమ్ ఒక ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. నంద్యాల ఎస్పీ గారి ఆఫీస్ లో సైబర్ క్రైమ్ ఉంది. అక్కడ వెంటనే మీరు తక్షణం సైబర్ క్రైమ్ ఆ నెంబర్ కి ఫోన్ చేసినా కూడా మీరు వెంటనే అవి స్టాప్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ అవగాహన కల్పించాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షాబంధన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి రాఖీ కట్టిన వైసీపీ మహిళా నేతలు. అధికారులు బాధితుల సమస్యలపై నిర్లక్ష్యం చూపరాదని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించి అన్ని మౌలిక వస్తువులు కల్పించి హౌసింగ్ లోన్స్ మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కు వినతి అందజేసిన వైసీపీ నేతలు. మట్టి మిద్ద కూలి చనిపోయిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం. కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థిని ప్రసన్నకు 4.50 లక్షల మెగా చెక్ అందజేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు నేతలు. ఆటో కార్మికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.